రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం బేగంపేట్ పరిధిలోని సియోట్ మారుతి హిల్స్ కాలనీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయాలని కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో కాలనీ వాసులు ఆవేదన వెలిబుచ్చారు. సర్వే నెంబర్లు 12/13లో తుది తీర్పు వచ్చే వరకు తవ్వకాలు, బండ్ నిర్మాణం, ఫెన్సింగ్ పనులు నిలిపివేయాలని అసోసియేషన్ కోరింది. 1990 నుంచి 92 మధ్య హుడా అనుమతులతో కాలనీ అభివృద్ధి చేశామని తెలిపారు. అయితే FTL మ్యాప్ లో ఈ ప్రాంతాన్ని చెరువు పరిధిలో చూపడంతో 86 ఫ్లాట్ యజమానులకు అన్యాయం జరుగుతోందన్నారు. హైకోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించినప్పటికీ హైడ్రా తవ్వకాలు కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తుది తీర్పు వచ్చే వరకు కాలనీలో ఎలాంటి పనులు చేపట్టవద్దని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆ ప్లాట్ కి LRS ULCలు అన్ని ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లేఅవుట్ కి చెరువుకి మధ్యలో 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది. ఆ 80 ఫీట్ రోడ్డు వదిలిన తర్వాతే మాకు లేఅవుట్ అయింది. అలాగే చెరువు పక్కన ఇంకా ల్యాండ్ ఉంటే మాది గ్రీన్ బెల్ట్ కింద ఇవ్వాలని చెప్పి 2 ఎకరాలకు ల్యాండ్ గ్రీన్ బెల్ట్ కింద తీసుకున్న తర్వాతే లేఅవుట్ అప్రూవల్ అయింది. కాబట్టి ఆ లేఅవుట్ లో ఎప్పుడు FTL అనే క్వశ్చనే లేదు. ఈ చెరువు ఎప్పుడు ఈ పక్కకు రాదు. ఆ సంగతి అందరికీ తెలుసు. NGTకి ఇచ్చిన స్వారణ అఫిడవిట్ అది ప్రమాణపూర్వక పత్రం, దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అన్యాయంగా మా ల్యాండ్స్ అన్ని తీసుకున్నారు. ఆ బాధతో నాకు హార్ట్ అటాక్ వచ్చేసి నేను స్టంట్ వేసుకున్నాను. మొన్న రీసెంట్గా అయింది నాకు. అట్లా నాలాగా ఎంత సీనియర్, అందరు సీనియర్ సిటిజన్సే పైసా కూడగొట్టుకొని కొనుక్కున్న ల్యాండ్స్ అన్ని కూడా నువ్వు దౌర్జన్యంగా అక్వై చేస్తే మేము ఎక్కడ పోవాలి? మా సర్వే నెంబర్ 12 and 13 అంటే 12 and 13లో ఉన్నవన్నీ ఇరగొట్టాను. మరి అదే 12 and 13లో ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. రెండు ఒకటే ప్లేస్ కదా, 2 సర్వే నెంబర్లు ఒకటే. మరి దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? బాధ్యతలు మేము చాలా న్యాయంగా కొనుక్కున్న భూమి స్థలాలు మేము ఇక్కడ ఎన్నో కలలు కన్నాం. ఆఫ్టర్ ఇక్కడ ఇల్లు కట్టుకుని బతకాలని, మా పిల్లలకి ఇవ్వాలని.